ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శివజ్యోతి గారు అనకాపల్లి నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ నా ఆధ్యాత్మిక జీవిత అనుభవాలు. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్తుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్, కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి, అందరికీ నమస్తే. ముందుగా ఫర్ యూ ఛానల్ వరకు ముందు మామూలుగా నేను చెప్దాం అనుకున్న టాపిక్ మీ టీవీ పేరు వినగానే మళ్ళీ ఎక్స్చేంజ్ చేశారనమాట. టాపిక్ ఎక్స్చేంజ్ చేసుకున్నాను. ముందుగా పత్రిజీ గురు గారికి ఆత్మ ప్రణామాలు, వింటున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామం. ఫర్ యూ ఛానల్ అంటే మరి అందరి కోసం కదా, మీకోసం అనేసి ముందు నా గురించి నేను ఇంట్రడక్షన్ చెప్పుకున్నాను. ఎవరికి ఉండదు అనమాట. ఎందుకంటే నేను చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్. మా నాన్నగారు తెలుగు మాస్టర్. అందుకని చిన్నప్పటి నుంచి మంచి యాక్టివ్ గా ఉండేదాన్ని అన్ని విషయాల్లోని కూడాను. ఆ రోజుల్లో కూడా స్టేట్ ర్యాంకులు కూడా వచ్చాయి అనమాట. నా 10th క్లాస్ లోని అప్పుడు స్టేట్ ఫస్ట్ సెకండ్ అవి కదా ఉండేవి ఆ రోజుల్లో అనమాట. అంత బాగా ఇంటెలిజెంట్ అయితే నాకు ఏంటయిందంటే 22 ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ నెంబర్ ఉంటది కదా 22 అలాగా 222324 అలా అయిందనమాట నా జీవితం. 22లో నాకేమో జాబ్ వచ్చింది. 23లో మ్యారేజ్ అయింది. 24లో ఇలా బాబు పుట్టాడు. బాబు పుట్టిన 6th మంత్కి నాకు పెరాలసిస్ స్ట్రోక్ లా వస్తుంది అనమాట. అప్పుడు కరెక్ట్ గా నా ఏజ్ 23 రన్నింగ్ అవుతుంది అనమాట. అప్పట్లోని అంటే అప్పుడు బేసిక్ మామూలుగా అందరం చెప్తారు ఒక పక్క 40 days ధ్యానం చేస్తే తలనొప్పి తగ్గిపోద్ది, అది తగ్గిపోద్ది, ఇది తగ్గిపోద్ది అనేసి. నాకు 40 days కాదు కదా, నేను ఇంచుమించు 12 years బెడ్ మీద ఉండిపోయాను అనమాట. అలాగే నా ఫ్యూచర్ అంతా కూడా మొత్తం స్పాయిల్ అయిపోయింది. మామూలుగా ఏ మనిషి అయినా ఇంచుమించు బాగా సంపాదించాలి 20 to 30 50 years లోపలేనే కదా. ఫిజికల్ గా అవనియండి, ఫైనాన్షియల్ గా అవనియండి, ఎలా సంపాదించుకున్నా బిజినెస్ అయినాయండి, జాబ్స్ అయినాయండి, ఏ రకంగా చేసుకున్నా అదే ఏజ్ అనమాట. కాకపోతే ఆ ఏజ్ లోనే నేను మంచం ఎక్కవలసి వచ్చింది అనమాట. మంచం ఎక్కిస్తాను. మంచం ఇంకేసి ఇంకా ఏంటి, నేను చూడలేను, రాయలేను, నడవలేను, ఫుల్ బెడ్ అనమాట. అంతే, చూడడానికి బొమ్మలా ఉంటానన్నమాట. ఎవరైనా పిల్లడానికి అది వచ్చినప్పుడు అంటే వాళ్ళకి అవతలకి తెలియదు కదా, ఈవిడేటి ఎలా ఉంది, చక్కగా ఉంది, అంత పొగరు అలా కూర్చుని ఉండిపోతుంది, కానీ అసలు కనీసం మనిషికి ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా మర్యాద ఇవ్వదు అంటారు కదా. అలాగనుకునేవారు అనమాట. అందరూ కూడా నన్ను చూసి అలాగనుకునేవారు. కాకపోతే వాళ్ళు చెప్తే కానీ తెలియదు కదా. అలా అయింది నా జీవితం, అలాగైపోయింది. అలా అయిపోయిన తర్వాత ఒకసారి మా చిన్నాన్న గారు నన్ను చూడడానికి వచ్చారనమాట అనకాపల్లి. ఆయన ఏంటి కొత్తగూడెం సింగరేణి కాలేజ్ లో జాబ్ చేస్తారు తెలంగాణ. ఆయన నన్ను చూడడానికి వచ్చి, జ్యోతి నువ్వు ఎన్ని టాబ్లెట్స్ వాడడం ఎందుకు, ఆ రోజుల్లో నేను ఎన్ని టాబ్లెట్స్ వాడానంటే ఇప్పుడు నా బాడీలో చూసుకోవాలంటే మొత్తం అంతా లక్షల మీద టాబ్లెట్స్ ఉంటాయి. ఏంటి ఇంజక్షన్లు అయితే వేల మీద ఇంజక్షన్లు ఉంటాయి. సెలైన్లు కూడా 4-5 సెలైన్లు ఉంటాయి. 4-5 సిలిండర్ బుక్కులు పెడతారు కదా ఆక్సిజన్ కి, అవి కూడా ఉంటాయి అనమాట. ఏమి అన్ని మొత్తం మీద పేషెంట్ లాగా అంటే ఫుల్ ఓన్లీ మెడిసిన్స్ మీదే అలాగ ఉన్నాను అనమాట నేను. కాకపోతే బతికితే చాలు ఆ టైప్ లో ఉన్నారనమాట. ఇంట్లో కూడా మా ఇంట్లో బతికితే చాలు అని అనుకునేవారు. అనుకుని ఈ రోజు కూడా నన్ను కనీసం మేడ కూడా దిగినవారు అనమాట. అంతలా చూసుకుంటారు మా ఇంట్లోని. అలా అయితే నాకు అప్పుడు ఆ రోజుల్లో ఎన్నో టాబ్లెట్స్, దాంట్లోని నిద్ర మాత్రలు, 3 పూట్ల నిద్ర మాత్రలు అనమాట. ఎప్పుడు చూసినా పడుకునే ఉండేదాన్ని. అంటే ఇంకా అసలు మెలుకు వచ్చేది కాదనమాట. ఇలా ఉదయం మామూలుగా 8-9కి లేచేదాన్ని. లేచిన తర్వాత మళ్ళీ టిఫిన్ చేసి బ్రష్ చేసి టిఫిన్ చేసుకుని మళ్ళీ టాబ్లెట్స్ వేసి పడుకుంటే మళ్ళీ మధ్యాహ్నం 2-3 మళ్ళీ అప్పుడు తినేసి మళ్ళీ టాబ్లెట్స్ వేసుకుంటే మళ్ళీ నైట్. సో ఇంకా అలాగే నా జీవితం అంతా అంటే పూర్తిగా ఇంకా ఆ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది అన్నమాట. ఇంక ఎక్కర్లేదు, ఆ అమ్మాయి బతికితే చాలు, ఒంట్లో ప్రాణం ఉంది, జస్ట్ ఎవరో మన ఇందులో ఉంటే నేను కోమాలో ఉంటే మనిషి ఎలా ఉంటారో అలా ఉండేదాన్ని అనమాట. ఆ స్టేజ్ లో అలా ఉండేదాన్ని అనమాట నేను. అలా ఉంటే తర్వాత మా చిన్నాన్నగారు చెప్పారు, ఇలా కాదు నువ్వు ధ్యానం మొదలుపెట్టు, ఎలాగ పత్రికారంట బాగా చెప్తారు, మా పిన్ని తీసుకెళ్ళిందని చెప్పారు ఆయన. జస్ట్ చెప్పి నాకు తులసి దళం బుక్ ఇచ్చారు. తులసి దళం బుక్ ఇచ్చి సో ఎలా చేయాలి, అలా కూర్చోవాలి అని చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట. అని చెప్పి వెళ్తే నేను జస్ట్
వీళ్ళు బెడ్ మీద ఉన్న దాన్ని అలా కూర్చొని స్టెబిలిటీగా ఒక్క 2 మినిట్స్ కూర్చోవడానికి నాకు ఇంచుమించు 6 మంత్స్ పట్టింది. అలాగే నమ్ముతారా ఎవరైనా? అస్సలు ఎవ్వరు నమ్మేవారు కాదు. అంతలా పెట్టింది. అలా పట్టినా సరే సంథింగ్ ఏదో ఉంది, ఏదో ఉంది. అలా 2, 3 మినిట్స్ అలా కూర్చుంటే ఏదో కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. పోన్లే ఇంకా ఇందులో ఏదో ఉంది కదా! అనేసి అలా నెమ్మదిగా నా అంతట నేను అలా ప్రాక్టీస్ చేసి 2, 3 మినిట్స్, 5 మినిట్స్ రావడానికి నాకు ఇంకో 2 మంత్స్ పట్టిద్ది. సో, అలాగలాగ నెమ్మదిగా కొంచెంగా అలా చేసుకుంటూ వచ్చేదాన్ననమాట. కళ్ళు తెరిస్తే అప్పట్లో నేను ఏ స్టేజ్‌లో ఉండేదాన్ని, ఎవరైనా పలకరిస్తే, "జ్యోతి నువ్విలా ఉన్నావేంటి? నీ లైఫ్ ఎక్కడో మేము ఊహించుకున్నాం. నీ లైఫ్ ఇలా అయిపోయిందేంటి?" అంటే మొత్తం అందరికి తెలుసు. మాస్టర్ గారి అమ్మాయిని కాబట్టి తెలుసు అందరికిని. అందరూ వచ్చి పలకరించడం. ఇదేంట్రా బాబు అందరూ ఇలాగ అంటున్నారు. కళ్ళు తెరిచి ఉంచుకుని దాన్ని కళ్ళు మూసుకొని ఉంటే ప్రశాంతంగా ఉంటదనేసి ఆ ఉద్దేశంతో నేను ధ్యానం మొదలుపెట్టాను. ఇప్పుడు మా ఇంట్లో అందరూ మెడికల్ డిపార్ట్‌మెంట్ అన్నమాట. మా అక్కలిద్దరూ స్టీల్ ప్లాంట్‌లో ఇది హాస్పిటల్ ఇది అన్నమాట. మా తమ్ముళ్ళు ఎండీ ఆఫీసు. మా బ్రదర్ ఎన్‌హెచ్‌పీసీ. ఎన్‌హెచ్‌పీసీ అంటే అక్కడ నార్త్‌లో అన్నమాట జాబు. సో, అందరూ వెల్ సెటిల్డ్ అంతా బానే ఉంది. కాకపోతే నా జీవితం మట్టుకు ఇలా అవగానే ఇంకా ఆళ్ళు కూడా డ్రాబ్యాక్ అయిపోయారన్నమాట. ఇంత యాక్టివ్‌గా ఉండి మనిషి ఇలా అయిపోయిందేటి అనేసి. ఇదంతా ఏంటి బాబు పుట్టిన తర్వాత వచ్చిందన్నమాట. బాబు పుట్టిన సెవెంత్ మంత్‌కి వచ్చిందన్నమాట. సో, అలాగైతే అప్పుడు ధ్యానంలోకి నెమ్మదిగా ఇలా ఏదో ఉంది అనేసి అలాగా కొంచెం అలా ప్రాక్టీస్ చేస్తే, అప్పుడు మా బ్రదర్ ఒకసారి హిమాలయ ఎన్‌హెచ్‌పీసీలో జాబ్ అన్నమాట. ఇక్కడ ఎన్‌టీపీసీ ఉంటది మనకి. అంటే థర్మల్ అన్నమాట. థర్మల్‌తో అంటే బొగ్గుతో కరెంట్ తయారవుతది. అక్కడ ఎన్‌హెచ్‌పీసీ. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ అనేసి అదన్నమాట. సో, అక్కడ ఏంటి వాటర్‌తో కరెంట్ తయారవుతది కదా! అదన్నమాట. అక్కడ తీసుకెళ్లారు. అక్కడికి ఇక్కడ సిక్కిం అన్నమాట. హిమాలయాల బోర్డర్ కదా అది. ఆ క్లైమేట్‌కి ఏంటో గాని నాకు కొంచెం బావుందనిపించింది. అంటే కొంచెం మెలకువగా ఉండడం, అంత ఎక్కువ అంటే పడుకుండేదాన్ని. కాకపోతే కొంచెం ప్లెజెంట్‌గా ఉండేదనమాట. దానికి తోడు ఒకసారి అక్కడ ఇల్లులు ఎలా ఉంటాయంటే, స్టెప్ బై స్టెప్ ఉంటాయన్నమాట. మనకేంటి అలాగా కార్లుంటాయి గానీ, బస్సులుండవు, లారీలుండవు, ఆటోలుండవు, రిక్షాలుండవు ఏమి ఉండదు. కనీసం కాకులు కూడా కనిపించవన్నమాట. ఉంటాయి ఎక్కడో తెల్ల కాకి ఉంటది. అలాంటివి కనిపిస్తాయి. ఏమి కనిపించేయి కాదనమాట. అక్కడ ఇల్లులా ఉంటే ఒక 4, 5 ఇల్లు వరుసగా ఉంటాయి. ఆ ఇంటి నుంచి ఈ ఇంటికెళ్ళాలంటే 3 మెట్లు ఎక్కెళ్ళాలన్నమాట. నేను ఒకరోజు ఇంటి ముందు మెట్ల మీద కూర్చుంటే ఒక సాధువు అంటే మన హిమాలయాస్ అంటే యోగులు ఎక్కువ ఉంటారు గదా! ఒకాయన కనిపించారు. కనిపించి "పైసా దేదో" అని అడిగారు. పైసా దేదో అంటే నేను రూ. 2 కాయిన్ పట్టుకెళ్ళి ఇచ్చాను. పట్టుకెళ్ళంటే జస్ట్ ఇవ్వడం కూడా కాదు ఇలా ఇచ్చారన్నమాట. అలా ఇస్తే ఆయన నా వైపు ఒక్కసారి చూసి అలాగ మా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి అలా సందు చివరికి వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోయారు. ఇంక అప్పటినుంచి కూడా నాకు ధ్యానం బాగా మొదలుపెట్టింది. అంటే బాగా కుదరడం మొదలుపెట్టింది. అంటే హాఫ్ ఎన్ అవర్ కూడా కూర్చోలేకపోయిందని అట్ ది సేమ్ టైమ్ 1 అవర్ అలా కూర్చోగలిగే స్టేజ్ వచ్చిందన్నమాట. అప్పట్లోనే అలా స్టేజొస్తే ఇంక అక్కడే అలా ప్రాక్టీస్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ అక్కడేంటి మనకిక్కడ సమ్మర్ స్టార్ట్ అవ్వగానే మేము అక్కడికెళ్ళిపోయేవాళ్ళం. ఏప్రిల్ ఎండింగ్‌లో ఎళ్ళిపోయి, మళ్ళీ అక్కడ వింటర్ స్టార్ట్ అవ్వగానంటే సెప్టెంబర్ ఎండింగ్ కల్లా వినాయక చవితికి ముందుకి ఆ టైంకి ఇక్కడికొచ్చేవాళ్ళమాట. అనకాపల్లి వచ్చేవాళ్ళం. సో, అలాగా చేస్తూ ఇక్కడికి అనకాపల్లి వచ్చిన తర్వాత కూడాను, అప్పటికి నాకు అనకాపల్లి వాళ్ళెవరు ఏం పరిచయం ఏం లేదనమాట. పరిచయం లేకపోతే మా చిన్నాన్నగారు అనకాపల్లి పిరమిడ్ మాస్టర్ బద్రి గారి నంబరు ఇచ్చారనమాట. బద్రి గారి నంబర్ ఇస్తే నాకప్పట్లో ఫోన్‌లో మాట్లాడాలన్నా కూడా భయం. నిజంగా చెప్పాలి నాకు జెంట్స్ అంటే ఒక రకంగా భయం పట్టుతుంది. భయం పట్టుకుంది జెంట్స్ అంటే. నేను చిన్నప్పటి నుంచి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల నాకు మగవాళ్ళతో మాట్లాడాలన్నా, ఏది చేయాలన్నా భయం అనమాట. ఆయనకి ఫోన్ చేయడానికే నాకు చాన్నాళ్ళు పట్టింది. ఆయన ఒక ఆవిడ నంబర్ ఇచ్చారు. అప్పుడు చెప్పాను. చెప్తే మాది ఇలా కాలేజ్ సెంటర్ అండి. ఏఎంబీఎల్ కాలేజ్ సెంటరు. అంటే మేడం మీరు పేషెంట్ అంటున్నారు కదా! మీరిక్కడ రావవసరం లేదు. మీ ఇంటి దగ్గర ఒక ఆవిడ నంబర్ ఇస్తానని ఝాన్సీ మేడం నంబర్ ఇచ్చారనమాట. ఆ ఝాన్సీ మేడం నంబర్ తీసుకుంటే ఆవిడ నా దగ్గర రావడానికే ఇంకో నెల పట్టింది. సో, మొత్తానికి ఆవిడొచ్చారు. ఆవిడొచ్చి "ఇలాగని మీరు ఇంట్లోనే కూర్చుండిపోయి ధ్యానం చేయడం కాదు. ఇలా 10 మందికి చెప్పుకోవాలి మీరు." అంటే మా ఇంటి పక్కల అక్కడ అలా చెప్పేదాన్ని. చెప్తే ఇంకా తర్వాత కొంచెం ఆళ్ళతో కలిసి అనకాపల్లి వెళ్ళడం, మాడుగులు వెళ్ళడం, విజయనగరం వెళ్ళడం. సో, అలాగా సరౌండింగ్స్ అన్నమాట. అది అప్పట్లో నా స్టేజ్ ఏంటి
జస్ట్ పట్టుకొని తీసుకెళ్ళవలసి వస్తది. ఇప్పటికి నన్నెక్కడా చూసుండరు మీరెవరు కూడా. వైజాగ్ అయినా సరే మీరెవరు చూసుండరు. సో, అలా పట్టుకొని నడవాల్సొచ్చింది. అంటే పట్టుకొని తీసుకెళ్ళవలసొచ్చేదనమాట. ఆ రో ఆ స్టే అప్పట్లో నా స్టేజి అలా ఉండేది. దానికి తోడు కళ్ళు కనిపిస్తవా? చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు. రైటింగ్ ఏంటి కంప్లీట్‌గా ఇలా చేతిలో పెన్ పడితే పెన్ అది ఎగిరిపోయేది. ముద్ద పట్టుకుంటే ముద్ద ఎగిరిపోయేది. సో, అలాగ నేను పెన్ ఎలా గ్రిప్‌గా పట్టుకొని అలా అప్పట్లో నేను ఎడమ చేత్తోనే ప్రాక్టీస్ చేశాననమాట. రైటింగ్ ఏటి అది ఎడమ చేత్తో ఎడమ స్పూన్‌తో తినడం అదీని. అలా నెమ్మదిగా ఇంక అలా ఉండిపోవడం కాదు. కుడి చేత్తో నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలని కొంచెం కొంచెం అలాగా చేశాననమాట. ఓనమాలు దుద్దినట్టు అలా దుద్దుకున్నాననమాట. దుద్దుకుని ఎన్ని బుక్సో అప్పట్లో జీకే గారి కౌన్సెలింగ్ తీసుకున్నాం. జీకే గారి కౌన్సెలింగ్ తీసుకుంటే 40 బుక్స్ రాయమని చెప్పారన్నమాట ఆయన. ఉంటాయి కదా! 40 బుక్స్ అందులోని ధ్యానం గురించి, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, నిజమైన సేవ, ఆధ్యాత్మిక పుత్రులాసు అలాంటి బుక్స్ అన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ రాయమనేవారు. అలా నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తే కొంచెం నాకు రాయడం వచ్చిందన్నమాట. కొంచెం రాయడం వచ్చినా స్పీడ్ మట్టుకు వచ్చేది కాదు. అప్పట్లోని నేను బాగా చదువుకునే రోజులైతే హాఫ్ ఎన్ అవర్‌కి ఇంచుమించు 2, 3 ఎడిషన్స్ అలా తీసుకునేదాన్ని. అంత స్పీడ్‌గా రాసేదాన్ని. అలాంటిది ఒక్కసారే నా రైటింగ్ అంతా పోయింది. పోయితే అలా ప్రాక్టీస్ చేసుకొని వచ్చిన తర్వాత నన్ను నేనే ఉద్ధరించుకున్నాను. ఇదంతా నేను చెప్పేదంతా ఇప్పటిది 2015 స్టోరీ చెప్తున్నాను మీకనమాట. 2004లో నాకు జాన్ పరిచయం అయింది. కాకపోతే 2015కి కొంచెం మనిషిని అలా కనిపిస్తున్నా. ఆ స్టేజ్‌లో కనిపిస్తున్నాననమాట. అయినా కూడా చాలా పేషెంట్‌ని చూడగానే పేషెంట్ అనుకుంటారు. ఇప్పుడు మట్టుకు ఏమనుకోరు. ఇప్పటికి కూడా నేను పెద్ద ఫ్రీగా నడవలేను. ఇంట్లో నడుస్తాను. కొంచెం దూరం వెళ్ళగలను. కాకపోతే మనకి ఎక్కడికి బయటికెళ్ళవలసిన అవసరం లేదు. అన్ని కార్లు, ఆటోలే కదా! కాబట్టి ఏం పర్వాలేదనమాట. సో, ఇప్పుడేంటి ఇలా పెన్ పట్టుకుంటే పెన్ ఇసిరేసేది. అలాగ నన్ను నేనే ఉద్ధరించుకున్నాను అనే కాప్షన్‌తోని రాయడం మొదలుపెట్టాను. రాయడం మొదలుపెట్టే ఒక 4 మంత్స్‌కి కంప్లీట్ అయింది. కంప్లీట్ అయితే నెమ్మదిగా పంపించాను. ఆ రోజుల్లో ధ్యాన ఆంధ్రప్రదేశ్ కదా! ధ్యాన ఆంధ్రప్రదేశ్ పంపించాను. పంపిస్తే ఏసారు. నన్ను నేను ఉద్ధరించుకున్నాను అనే ఆప్షన్‌తో ఏసారు. అదేసిన తర్వాత అప్పుడే కడతాల్ ఎళ్దాం అనుకోని కడతాలు మా ఇద్దరింటి ఆవిడ ఒక ఆవిడ తోడిస్తే ఆవిడని తీసుకొని కడతాలు వెళ్ళామనమాట. అనకాపల్లి బ్యాచ్ అందరితోని. ఇంకదే బయటికెళ్ళడం నేనదే అన్నమాట. కడతాలు అంతకన్నా అప్పటి నుంచి అది అంతా 2016లోనే. 16లో అది రాసాను. 16 జూలైలోని, డిసెంబర్‌లో నాకు ఎల్లగెల్లగా శక్తి వచ్చిందనమాట. కాకపోతే చూడండి అక్కడికెళ్ళిన తర్వాత ఏంటి పత్రి గారు మౌనం ఆ రోజు. ఆ రోజు మౌనం, ఆ మంత్ మౌనం, మొత్తానికి మౌనం అనమాట. దగ్గరికెళ్ళాను చూసారు. ఇంకా సాధన చెయ్యాలి అనేసి మామూలుగా చెప్పారు. ఇంకా ఎక్కువ కూర్చోమని చెప్పారనమాట. సో, అలా అయింది. అదయిన తర్వాత ఇక్కడ అనకాపల్లి వచ్చిన తర్వాత యలమంచిలి ఒక ప్రోగ్రామ్ అవుతే మా అనకాపల్లి మాస్టర్ ఒకావిడ నన్ను తీసుకెళ్ళి పత్రి గారికి చూపించారు. పత్రి గారు చూపిస్తే పత్రి గారు నన్ను పైనుంచి కిందకి చూసి, "ఇంకా ధ్యానం బాగా చెయ్యాలంటే" ఇంకా ఆ ఒక్క మాట పట్టుకున్నాను. గురువు మా పదాలు కాదు పాదాలు కాదు పదాలు పట్టుకోవాలని చెప్తారు కదా! ఆ ఒక్క మాట పట్టుకొని ఇంకప్పటినుంచి గంటలు సాధన చేయడం మొదలుపెట్టాను. ఉదయం 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు, సాయంకాలం 2 గంటలు. అంటే 8 అవర్స్. ఈ లోపల మధ్యనే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు. ఎందుకంటే నేను చేయవలసిన పని లేదు. మామూలుగా కూడా నేను మామూలుగానే పని చేయను. ఎవరు పని చేయను. ఎందుకంటే మేము ముగ్గురం లేడీస్. నా ఎనకాల ఇద్దరు తమ్ముళ్ళనమాట. అందరూ వెల్ సెటిల్డ్. ఏదో నమ్మకాలుంటాయి గదా! ఆడవాళ్ళ నమ్మకాలుంటాయి గదా! మగోళ్ళ తర్వాత అదే ఆడపిల్లల తర్వాత మగోళ్ళు పుట్టారు. ఈ అమ్మాయి తర్వాత అబ్బాయిలు పుట్టారు. నేను పుట్టిన తర్వాత మా నాన్నగారి జాబొచ్చిందనమాట. సో, ఇవన్నీ నమ్మకాల మీద నన్ను చాలా పెట్టనమాట. మొఖం మీద ముద్దుగా చూసుకున్నారంటే బాగా ఫైనాన్షియల్‌గా బాగా ఉంటే అప్పుడు ముగ్గురేసి పిల్లలుంటే ఒక్కొక్క పిల్లలున్న ముద్దుగా చూసుకుంటాం. కాకపోతే అలాగేం కాదు. నా పైన ఇద్దరు అక్కలున్నారు. నా కిందన ఇద్దరు తమ్ముళ్ళున్నారు. సెంటర్‌లో నేను. అయినా సరే చూసుకునేవారనమాట. సో, ఈ కారణంగా మా నాన్నగారికి ఉద్యోగం రావడం వల్ల ఇంకా ముద్దనమాట. ఇన్ని మందులు వాడాను రికవర్ అవ్వలేదు. ధ్యానం వల్ల కొంచెం కొంచెం బాగుపడ్డది. కొంచెం అనేసి ఇంక అప్పటినుంచి ఏంటి ధ్యానానికి కాకపోతే ఫైనాన్షియల్‌గా నాకు సపోర్ట్ అనమాట. దేనికైనా డొనేషన్స్ అవి ఇవ్వడానికి ఇస్తారు గానీ, ఎక్కడికి మటుకు ఒక్కదాన్ని ఇప్పటికి కూడా ఎళ్ళను. అక్కడ ఆటో ఎక్కితే అక్కడికి ఎళ్ళడం. లేపోతే కార్‌లో తీసుకెళ్ళి దిగబెట్టడం. సో, ఇదే కానీ ఇంకెక్కడికి ఒక్కదాన్ని వెళ్ళననమాట.
సో, ఇలాగయిన తర్వాత ఒక్కొక్క దాన్ని నా అనుభవాలు చెప్పాలంటే, ఫస్ట్ ధ్యానంలో కూర్చోడానికి ప్రశాంతంగా అనిపించింది. అలాగా ప్రశాంతంగా అనిపించిన తర్వాత ఇంకేమి అనిపించేది కాదు. తర్వాత తర్వాత 2000 అంతకు ముందనమాట. ధ్యానంలో కూర్చుని ఫస్ట్ నాకు కనిపించిన స్వామి రాఘవేంద్ర స్వామి. ఆ రాఘవేంద్ర స్వామి గారు కనిపించారు ఫస్ట్. ఇంకా తర్వాత తర్వాత మన దేవుళ్ళందరూను. మొబైల్‌లో ఫోటోలు చూస్తాం గదా! అలా ఒక్కొక్క ఫోటో రూపంలోనే జస్ట్ కనిపించారు. కాకపోతే అప్పుడు నాకు ధ్యానం పడుకొని చేయాలని కూడా తెలీదు. మాస్టర్‌లతో మాట్లాడాలని కూడా తెలీదు. ఏమీ తెలీదు. ఎందుకంటే నాలెడ్జ్ ఏమి లేదు కదండీ. పుస్తక నాలెడ్జ్ ఏమి లేదు. ఒక ఏంటి ధ్యానాంధ్రప్రదేశ్ ఈ రోజొస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చే వరకు అదే చదువుతాను. ఇప్పుడులాగా బుక్స్ అప్పుడు లేవు కదా! ఏదో కొంచెం కొంచెం బుక్స్ ఉండి, ఆ బుక్స్ అలా చదువుకునేదాన్ననమాట మళ్ళీ వచ్చేవరకును. అందుకే తులసిదళం అంటే నాకు బాగా ఇంట్రెస్ట్. అదే ఒక బుక్ అలాగే చదివేదాన్ననమాట. తర్వాత జానపదేశ్‌లోకి ఆప్షన్స్ అనమాట. సో, ఇవే చదివేదాన్ని. అలాగా అవుతా ఉంటే ఇంకా ప్రాక్టీస్ అలా పెంచుకోమన్నారు కదా! అనేసి ఇంకెప్పుడు ధ్యానంలోనే 24 గంటలు ధ్యానంలోనే ఉండేదాన్ననమాట. అలా కొంచెం కొంచెం రికవర్ అయింది. అప్పటికి జీకే గారి కౌన్సెలింగ్ తీసుకున్నా సరే నాకెందుకో సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఎందుకంటే జీకే గారు సబ్జెక్టు చిన్న చిన్నవి తగ్గుతాయి. కాకపోతే నాకింత కౌన్సెలింగ్ తీసుకున్నా, ఇన్ని రోజులు చేసినా ఏంటి తగ్గట్లేదనేసి, ఇంకా అప్పుడు ఒకసారి వంశీ గారి క్లాస్ విన్నాను. అనకాపల్లి అనే వంశీ గారి క్లాస్. వంశీ గారి క్లాస్ వింటే ఆయన కర్మ సిద్ధాంతం గురించి అది చెప్తారు కదా! కర్మ సిద్ధాంతం గురించి అది చెప్తే ఒక బుక్కు ఒకటి కర్మ సిద్ధాంతం బుక్ ఒకటి కొనుక్కొని అందులో ఉంటది. మనం ఎలా చేయాలి? ఏంటి? మన జన్మకి కారణం ఏంటి? మనకొచ్చిన అనారోగ్యానికి కారణం ఏంటి? తెలుసుకోవాలి అంటే ఎలా చేయాలో అదంతా ఉంటదనమాట. సో, దాని ప్రకారం చేశాను. అంటే కొన్ని ముందొక అరగంట ధ్యానం చేసి మన థాట్ పెట్టుకొని మళ్ళీ ధ్యానం చేసి పడుకోవడం. సో, అలా చేస్తా ఉంటే ఒకరోజు మనకొస్తదని చెప్పారనమాట. అలా చేశాను. చేస్తే నాకు 16 రోజునో, 17 రోజులో వచ్చిందనమాట. నాకు విజనొచ్చింది. ఇలా అయిందనేసి. అప్పుడు విజన్ ఏంటంటే ఆహ్, ఒక అతన్ని అది చెప్పుకుంటే నవ్వొచ్చేస్తది. కాపోతే ఎవరికీ చెప్పను. ఒకతన్ని బాగా కొట్టారు. ఒక జన్మలో నేను దాదాను. దాదానైతే ఒకతను చితగొట్టేసారు. చితగొట్టిస్తే ఇంకా ఆయన చనిపోయారు పాపం. అలాగా చనిపోయారంటే అలా బెడ్ మీద ఉండి కొన్నాళ్ళు బాడీ వెకేట్ చేసేసారనమాట. అదొచ్చిందనమాట నాకు. సో, అలాగే 2, 3 జన్మలు ఇంచుమించు అన్నీ అలాంటియే అనమాట. ఇప్పుడంటే మనం అందరం నీట్‌గా కనిపిస్తున్నాం గానీ, మన ప్రతి వాళ్ళది ఇంకా జన్మలు చూసుకుంటుంటే అందరూ ఇంచుమించు అలాగే ఉంటాయనమాట. ఏదో ఒక జన్మలో అలా అవ్వాల్సే ఉంటది. సో, అది తెలిసిన దగ్గర నుంచి సారీలు చెప్పుకోవడం అవన్నీ చేస్తా ఉంటే కొంచెం అలా రికవర్ అవుతుందనమాట. నేను చూడడానికి బొమ్మలా ఉంటాను గానీ కళ్ళు కనిపించవు. అంటే కళ్ళంటే స్ట్రెయిట్ విజన్. ఓన్లీ స్ట్రెయిట్‌గా మీరు కూర్చుంటే అది మీరే కనిపిస్తారు. పక్కనే కనిపించదు. ఆ పక్కనే కనిపించదు. అదంతా ఒకప్పుడు. ఇప్పుడంతా చాలా మట్టుకు క్లియర్ అయింది. ఇంకా కాకపోతే మనం ఇప్పుడు ఏ స్పెట్స్ అయినా వాడామనుకోండి. మనకి ఇంకా కళ్ళు బాగా కనిపించని స్పెట్స్ వాడామనుకోండి. దానికి ఇంకా అలా బేస్ అయిపోయి ఉంటాయన్నమాట మన కళ్ళు. అది మెడికల్‌గా నేను చదివాను అందులోని. అందుకని స్పెట్స్ తీసేసాను. కాకపోతే ఇప్పుడేం పర్వాలేదనమాట. అన్ని దగ్గరగా అన్నీ బానే చదువుతాను. మన స్వాధ్యాయ బుక్ రీడింగ్ కూడా చేశాను. సో, అంతా బానే ఉంది. ఇంకా ఈ అనుభవాలు ఈ రకంగా అనుభవాలు. సో, ఇంక పత్రిక అన్ని సరే ఆయన 2010లో మనకు వైజాగ్‌లో ధ్యాన మహాచక్రాలు అయ్యాయి కదా! అప్పట్లో నా స్టేజ్ అంటే లెగలేని స్టేజ్. అయినా సరే మా ఇంట్లో వాళ్ళందరూ అందరికి ధ్యానం అంటే ఇంట్రెస్ట్. సో, అందరం కలిసి ఆటోలో ఎళ్ళాం వైజాగ్. వైజాగ్ ఎళ్తే పత్రిక అప్పుడు చూడండి ఆయన చుట్టూ ఎంతమంది ఊగేస్తారో జనాలు. ఆయన చూస్తే నేను చూడలేను. అంత దూరం నుంచి చూసాననమాట. అంత దూరం నుంచి చూసి నా అంతట నేనే మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఈయనే నా గురువు. అప్పటికి ఇంకా ధ్యాన పరిచయం లేదు. ఈ బుక్స్ చదువుకోవడం లేదు. ఏమీ లేదనమాట. ఏంటి ఈయనే నా గురువు అని సరెండర్ అయిపోయి నా అంతా ఆయన్ని ఇదే ధ్యానం మొదలుపెట్టాననమాట. మొదలుపెట్టిన తర్వాత అప్పుడు మా చిన్నాన్నగారు ఈ బుక్ తీసుకొచ్చి ఇచ్చారు తులసీదానం. అప్పట్లోని ఆయన దగ్గరికెళ్ళడానికి నాకు ఇది లేదనమాట. ఎళ్ళలేను. కాకపోతే ఆ రోజంతా కూడా ఎనర్జీ బాగా ఎక్కువుంది. ఏంటంటే ఎప్పుడు కూడా అలా నిద్రపోతే నేను నైట్ అంతా కూడా తిరిగేసున్నాననమాట. ఆహా! ఏంటి ధ్యానంలో చాలా పవర్ ఉందని అప్పటినుంచి చేయడం మొదలుపెట్టాను. ఈ రకంగా అయిందనమాట. ఈ రకంగా అయింది. అక్కడ ఆహ్, ఇప్పుడంటే మన సెల్‌లో మొబైలొచ్చాయి కదా! అప్పుడు క్యాలెండర్‌లే కదా! పత్రిక క్యాలెండర్‌లు.
4 క్యాలెండర్లు తెచ్చుకున్నాను. రూమ్‌లోని ఇటొకటి నా పైన ఒకటి అంటే ఎదురుగుండా ఒకటి, దాన్ని బట్టి నా బ్యాక్ ఒకటి వచ్చేలాగా అంటించుకున్నాననమాట. అంటించుకొని ఇంక అప్పటినుంచి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ధ్యానం చేయడం మొదలుపెడితే అలా ఒక్కొక్కటి ఎక్స్‌పీరియన్స్‌లయ్యి రావడం. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి నేను ఫాలో అవ్వడం. ఇంక ప్రతి విషయం గూడా పత్రికన సరెండర్ అయిపోయాననమాట. ఈరోజు మా అమ్మ ఆ రోజు ఎంత మంచి కూర వండినా కూడా నేను తినేదాన్ని కాదనమాట. అంటే ప్రతి విషయం కూడా పత్రికని అడిగేదాన్ని. చెయ్యాలా? వద్దా? ఇక్కడికెళ్ళాలా? వద్దా? అంటే తినమంటే తినేదాన్ని. లేకపోతే వద్దనేదాన్ని. నేను అప్పట్లో నాన్ వెజ్ తినేవాళ్ళం. ఇప్పుడంటే అందరూ వెజిటేరియన్స్. అప్పట్లో నాన్ వెజ్ తిన్నప్పుడు వాళ్ళందరికీ నాన్ వెజ్ తెచ్చుకుంటే నాకు పన్నీర్ తెచ్చేవారనమాట అప్పట్లో. సో, అలాగే ప్రతీది కూడా ఆయన వద్దు అంటే మటుకు ఖచ్చితంగా మానేసేదాన్ని. ఒకరోజు ఝాన్సీ మేడం మరి మా సా మ్యామ్ మా మేడం కదా! సీనియర్ కదా ఆవిడ. ఆవిడ రమ్మన్నారు కదా! అనేసి వెళ్ళడం అడిగాను పత్రి గారిని. సార్ ఆవిడ మా మేడం కదా! మరి రమ్మంటే ఇది వెళ్ళాలి కదా! అనేసి అంటే, "వద్దు చాలా ఇబ్బంది పడతావు" అనేసి నాకు మెసేజొచ్చింది. మెసేజొస్తే అయినా సీనియర్ కదా! అనేసి ఎళ్ళాను. ఎళ్తే ఆ రోజు చూడండి ఎక్కడ లేని వర్షం కూడా పడిపోయింది. సగం దూరం బానే ఉన్నాను. వర్షం పడిపోయింది. మామూలుగానే నేను సరిగ్గా నడవలేను. వర్షం పడితే ఇంకా ఇబ్బందనమాట. అలాగే ఆటోలు దొరకలేదు. ఆ! అలా అంత అంటే మొత్తానికి అంత స్ట్రగుల్ అవ్వాల్సొచ్చిందనమాట. గురువుగారి మాటని కాదనలేను. అంత స్ట్రగుల్ అవ్వాల్సొచ్చింది. తర్వాత నుంచి ఎప్పుడు కూడా గురువుగారు చేయమంటేనే చేస్తాను. లేకపోతే లేదు. ఈ రోజు కూడా ప్రతీది కూడా. అలాగే నేను జూమ్‌లో క్లాసులు చెప్పేదాన్ని ఫస్ట్‌లోని. ఫస్ట్‌లో మొన్నటి వరకు చెప్పేదాన్ని. చెప్పిన తర్వాత ఒకరోజు జూమ్ మధ్యలో ఆగిపోయింది. ఏంటి ఇలా ఆగిపోయిందంటే, "నువ్వు ఇంక జూమ్‌లో ఏం చెప్పవసరం లేదు క్లాసు" అన్నారు. ఇదిగే అంతకుముందు చాలా ప్రతీది కూడా నాకు నీ చైతన్యం అప్పుడు నేను బాగా బాధపడేదాన్ని. ఏంటి అందరూ కూడా ధ్యానం చేస్తారు, ధ్యాన ప్రచారణం అంటారు, ఇది చేయమంటారు, అది చేయమంటారు. నేను చూస్తే ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. మా అమ్మ చూస్తే మా అమ్మ నన్ను ఎక్కడికి ఎళ్ళనివ్వదు. ఎలాగా అనేసంటే పత్రి గారు చెప్పారు. "నీ చైతన్యం చాలా ఎక్కువ. నువ్వు భూమి మీద ఉంటే చాలు" అని జెప్పారు. ఇంక సరే ఇంక అప్పటినుంచి కూడా ఎవరిని ఏమి అడగడం మానేశాను. అలాగే నాకు అవకాశం వస్తే ఈ మధ్యనే మళ్ళీ ఒక 2, 3 మంత్స్ బ్యాక్ నుంచి మళ్ళీ చెప్పమనొచ్చింది. అందుకే మన స్వాధ్యాయం బుక్ చదివాను. 2, 3 డిజిటల్‌లో చెప్పాను. సో, అలాగా కొంచెం కొంచెం మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశాననమాట. ఇలాగ పత్రి గారు ఏమి చెప్పితే అది అలా తూచా తప్పకుండా చేయడం బట్టి ఈ రోజుకి మళ్ళీ ఇలా ఉన్నారనమాట. అది నా గత చరిత్ర గురించి చెప్పుకోవాలి. ఇంకా ధ్యానానుభవాల గురించి చెప్పుకోవాలంటే, ధ్యానానుభవాలు మనకి తెలుసు కదా! అనిపించడం, వినిపించడం, కనిపించడం. సో, 3 రకాలుగా వస్తాయి కదా! 3 రకాలు నాకెక్కువ వినిపించేది. వినిపించేది, అనిపించేది ఒక్కొక్కసారి చాలా ఎక్కువ కనిపించేవి ఫస్ట్‌లో. తర్వాత మనకి ఒక స్టేజొచ్చిన తర్వాత ఇంక అనుభవాలు కూడా ఆగిపోతాయి. అనుభవాలు కూడా ఆగిపోయాయన్నమాట. అలా ఫస్ట్ నాకు రాఘవేంద్ర స్వామొచ్చారు. తర్వాత గురువులందరూ వచ్చారు. తర్వాత నాకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఎలా చేయాలంటే వెంటనే సొల్యూషన్ వచ్చేదనమాట. ఎలా చేయాలో అలా చేయాలి. దాని ప్రకారం ఫాలో అయితే సరిపోయిద్ది. అలాగే నేను అనుకున్న పని అయిపోతా ఉండేదనమాట ఏదైనా సరే. కాపోతే అందరికీ అయిపోయేయి. ఎవరైనా ఏదైనా అడిగారనుకో, "జ్యోతి ఇది ఎలా చేయాలి? నాకు ఈ సమస్య ఉంది. ఎలాగవుతదంటే" "ఇలా చేయండి ఆంటీ" అని చెప్తే ఆళ్ళందరికీ బానే అయ్యేవి. కానీ నాకు మట్టుకు ఒక్కటయ్యేది కాదు. ఎందుకంటే ఏటో మరి ఒక్కటయ్యేది కాదు. అప్పుడే నేను ఒక 3 మార్పులనేది బుక్కు చదివాను. అప్పుడు అందులో ఉందన్నమాట మ్యాటరు. మనము మ మన అవసరాలు తీరుతాయి గానీ అంటే సమాజం కోసమట. మనం దేశం కోసం చేస్తే మటుకు మన అవసరాలు తీరుతాయి గానీ, దేశం కోసం వచ్చిన అవసరాలు కూడా తీరుతాయి. అంతేగాని మనం బాగోవాలి అనుకోని ఎప్పుడు చేయకూడదనమాట. అందరూ అనుకుంటారు ముందు దేశానికి చేసిస్తే మనకి అందులోది మనకి కలిసొస్తది అనుకుంటారు కానీ, మన రాతను బట్టే ఏదైనా సరే మనకెప్పుడు ఏది రావాలనిపిస్తే అదే వస్తది గానీ, లోపల మనం ఎంత ట్రై చేసినా రాదనమాట. అలాగే నాకు చాలా చాలా డబ్బులు కూడా పోయాయన్నమాట. ఆ డబ్బులు కూడా నాకు రాలేదు. ఎందుకంటే ఇంక నాకు అవసరం లేదు. ఏ విధి కూడా నాకు అవసరం లేదు. నీది ఆఖరి జన్మ అని పత్రిక చెప్పేసారు. నువ్వే ఏదేటండి మీరందరిది ఆఖరి జన్మ అని చెప్పేస్తారు గదా! ఆఖరి జన్మ ఎళ్ళిపో, ఆఖరి జన్మ ఎళ్ళిపో అంటారు గదా! అంటే కాదు నీది ఆఖరి జన్మ. ఆఖరి జన్మ నువ్వే చేసుకున్నావు నీ సాధన బట్టి. నువ్వు ఇంట్లో కూర్చొని ఇన్నాళ్ళు ఈ 10 ఏళ్ళు బట్టి చేసిన సాధన బట్టి నీ జన్మలన్నీ దాటుకుంటూ వచ్చేవు అని జెప్పారు. దాటుకుంటూ వచ్చేవంటే ఇక్కడ ఏంటయిందంటే అది 3 బెడ్‌రూమ్స్ అన్నమాట.
ఒక గదిలో మా తమ్ముడు పడుకునేవాడు. అంటే అప్పట్లో అన్‌మ్యారీడ్ అనమాట. ఈ గదిలో నేను, మా అమ్మ పడుకునేవాళ్ళం. పడుకుంటే ఒక్కొక్కసారి నాకు మధ్యలోని ఇలాగ పీక పిసికినట్టు అయిపోయేదనమాట. ఎవరో వచ్చి గొంతు బాగా నలిపేస్తున్నట్టు అయిపోయేది. అంటే మెడిటేషన్ మధ్యలోనే. అరుస్తుంటే గబుక్కున పక్క గదిలోంచి వచ్చేవాడు గానీ మా తమ్ముడు. నేను మటుకు మామూలుగానే ఉండేదాన్ని. కేకలు మటుకు యేస్తుందనమాట. అప్పుడు తిరిగాను అడిగాను, "ఏంటి సార్ ఇలా అవుతుంది? ఇలాగ 2, 3 ఇంచుమించు 4, 5 రోజులకోసారి అలాగవుతుంది" అనేసి అడిగితే, అప్పుడు చెప్పారు జన్మలు దాటి ముందట మనకి ఒక్కొక్కళ్ళకి అలాగవుతదంట. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక రకంగా అన్నమాట. జన్మలు దాటి ముందు అలాగే అవుతది. అంటే ఆ జన్మలో నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇంకో జన్మ తీసుకుంటున్నావు. సో, అలాగా ఇంచుమించు నేను 122 జన్మలు దాటాననమాట. 120 ఈ ఖాళీ ఈ 10 ఇయర్స్‌లో అలా కూర్చొని సాధన చేసి 122 జన్మలు దాటాననమాట. ఇది నీకు లాస్ట్ జన్మ. ఇంకా నువ్వు కావాలనుకుంటున్నావంటే అప్పుడు ఫస్ట్‌లో నాకు బాధ అనిపించేది. ఎందుకంటే మా అబ్బాయిని చిన్నప్పుడే వదిలేసేదాన్ని. మా మా ఆయన గారు నన్ను కోరి వెంటపడి పెళ్లి చేసుకున్నాడన్నమాట. సో, భార్యాభర్తల బంధం కూడా లేకుండా పోయింది. సో, ఏంటి ఇలాగా ఇలా అయింది ఏంటి నా జీవితం మొత్తం ఏదో చిన్నపిల్లలంటే బా ఇష్టం కదా! చిన్నపిల్లలు నా కొడుకు కనీసం ఒక్క ముద్ద కూడా నేను ఎప్పుడు నా చేతితో పెట్టలేదు. నాకు మళ్ళీ ఆ జీవితం కావాలని అని ఉండేది. కాకపోతే పత్రి గారు చెప్పారన్నమాట. ఇక నువ్వు చాలా దూరం వచ్చేసావు. ఈ స్టేజెస్ అన్నీ దాటుకొని వచ్చేసావు. నువ్వు కావాలని ఇవన్నీ మనం కర్మ శిక్ష కాదు శిక్షణ అంటారు గదా! ఇవన్నీ కావాలని నువ్వు తెచ్చుకున్నా. ఇప్పుడు నీ జీవితం వడ్డించడం ఇస్తారనమాట. నువ్వు ఏ పని చేయవసరం లేదు. అంతా నీకు జరిగిపోతుందంటే నువ్వు చేసిన పుణ్యం. అంతేగాని మళ్ళీ వెనక్కెళ్తానని అనకు అని పత్రి గారు చెప్పారు. సో, అదే ఫాలో అవుతున్నానన్నమాట. ఇప్పుడు వైకుంఠపాళి స్నేక్ అండ్ ల్యాడర్ అంటాం గదా! వైకుంఠపాళి అలాగ పీక్ స్టేజ్‌లో హై స్టేజ్‌లోకెళ్ళిపోయాను. అక్కడ 83, 85లో ఒకటుంటది. అరికాసుడు అనేసి పాము. అక్కడ గాని మనం నొక్కామా కిందకి మనలోకొచ్చి పడతాం. సో, అలాగా ఆ స్టేజ్ నుంచి నేను ఈ స్టేజ్‌కొచ్చి పడిపోయాననమాట. వచ్చి పడిపోయినా మళ్ళీ నెమ్మదిగా ఎక్కి ఇప్పుడు పైకెళ్ళిపోయాననమాట. పరమపద సోపాన పథకంలోకెళ్ళిపోయాననమాట. ఇంకా ఇద్దరు, ముగ్గురు దేవుళ్ళున్నారు. ఆ దేవుళ్ళ దగ్గరికెళ్ళిపోయి పైన ఉన్నాననమాట ఆ స్టేజ్. ఇవన్నీ కూడా నాకు పత్రి గారు చెప్పినవే. ఇంకోటేంటంటే, నా పూర్ణాత్మ. ప్రతి మనిషికి ఒక పూర్ణాత్మ ఉంటది గదా! నా పూర్ణాత్మ ఎవరు అని నేను ప్రశ్నేసుకుంటే నాకేమి రాలేదు ఫస్ట్‌లోని. అది 4, 5 సంవత్సరాల క్రితం. రీసెంట్‌గా ఒక అగ్గి భీమయ్య గారి క్లాస్‌లోని నా పూర్ణాత్మ మహోత్తర్ బాబాజీ అని తెలిసింది. మహోత్తర్ బాబాజీ అని తెలిసినా కూడా ఆ రోజు ఆయన చేస్తున్నప్పుడు శివుడు, పార్వతి దేవుళ్ళందరూ కూడా నా బ్రహ్మరంధ్రం నుంచి అలా నా బాడీలోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టారనమాట. ఆ! ఇప్పుడు వెళ్ళిపోవడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఆ రోజు నుంచి ఒక అరిటాకులని 2 ముద్దలు పెట్టినట్టొచ్చింది. ఒక 4 ఇయర్స్ అంటే 2022 ఆ టైంలోని. అరిటాకులో 2 ముద్దలు పెట్టినట్టొచ్చింది. వస్తే "ఏంటి సార్ ఇలా వచ్చింది?" అనేసి నేను మహోత్తర్ బాబాజీని అడిగాను. అడిగితే "ఈ రోజు నుంచి నీ భోజనం అదే" అని చెప్పారు. 22లోని. సో, అప్పటినుంచి నేను ఏదో ఒక రోజు పెట్టుకొని వారానికి 2 సార్లు తినాలనొచ్చిందనమాట. అంటే వారానికి 2 సార్లు 2 ముద్దలు అలా తింటున్నాననమాట. 2002లోని అదే 22లో వచ్చింది. అప్పటినుంచి కూడా అలాగే చేస్తూ ఉన్నాను. 21 మన కరోనా స్టార్టింగ్ ముందు నుంచి అలా వచ్చింది. అప్పటి నుంచి అలాగే చేస్తూ ఉన్నాను. ఇప్పటి నుంచి సాధన పెంచుకుంటున్నాను. జూమ్‌లో క్లాసులయ్యి చెప్పడం మట్టుకు చేస్తున్నాననమాట. ఇది నా స్టోరీ, జ్యోతి స్టోరీ. ఇదంతా ప్రాపంచిక జీవితానికి సంబంధించింది. సో, ప్రతి మనిషికి ఉంటది గదా! ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం అని. ఇంకా ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన అనుభవాలంటే ధ్యానానుభవాలన్నీ ధ్యానానుభవాలన్నీ వస్తాయి. అక్కడేంటి ధ్యానానుభవం అంటే ఏంటంటే, అనుభవం అంటే ఏంటిది మనకు జరగడం. అంటే ఎక్కువ. అనుభవం అంటే జరగడం. అనుభవం అంటే మనకి ఎక్కువ జరగడం అనుభవం. మనకి ధ్యానం ద్వారా శక్తొస్తది. స్వాధ్యాయం ద్వారా జ్ఞానం వస్తది. సజ్జన సాంగత్యం ద్వారా మన చైతన్యం వస్తది. సో, ఇది అందరికి తెలుసు. ఈ 3 చేస్తున్నప్పుడు మనం ధ్యానం, స్వాధ్యాయం, సత్సంగ సాంగత్యం కూడా చేస్తున్నప్పుడు ప్రబోధం కూడా చేయమని చెప్తారన్నమాట. అంటే ప్రబోధం అంటే సేవ. సేవ అనుకోండి, ప్రబోధం అనుకోండి ఏవైనా మొత్తానికి బోధించడం అన్నమాట. ఇప్పుడు మనమందరం చేసేది అదే కదా! ఆధ్యాత్మిక సేవ చేస్తున్నాం. ఆధ్యాత్మిక ప్రబోధాలు చేస్తున్నాం. సార్‌తో అనుభవాలంటే సార్‌ని నేను చూసింది 2, 3 సార్లు. కాకపోతే షేక్ హ్యాండ్ ఎప్పుడు
ఇచ్చేదాన్ని. ఎప్పుడొచ్చినా అనకాపల్లి వచ్చినా షేక్ హ్యాండ్ ఇచ్చేదాన్ని. కాకపోతే సార్‌ని చూడడం మట్టుకు 2, 3 సార్లు కన్నా ఎక్కువ అవ్వలేదనమాట. 2, 3 సార్లు కన్నా ఎక్కువ అవ్వకపోయినా కూడా ప్రతీది కూడా సార్ మెసేజ్‌లే. ఇన్‌కేస్ ఫస్ట్‌లో అనకాపట్లోని అంటే మనకిప్పుడంటే మొబైల్స్ వచ్చే సబ్జెక్ట్ తెలిసిపోయింది. అప్పట్లో తెలిసేది కాదు కాబట్టి, ఏ మాస్టరొచ్చినా కూడా నేను కూడా అందరిలాగా అడిగేదాన్ననమాట. ఇంకా ఏం చేయాలి? ఇంకా నా హెల్త్‌కి ఇంకా రికవర్ అవ్వడానికి ఇంకా ఏం చేయాలి? ఇంకా ఏం బుక్స్ చేయాలి? ఇంకా సాధన ఎంత పెంచుకోవాలి? సో, అన్నీ అడిగేదాన్ని. అడిగితే సార్ పత్రిగా చెప్పారనమాట. ప్రతీదీ నీకు మెసేజ్‌లు నేనిస్తున్నాను కదా! నేను చెప్తున్నాను కదా! నువ్వు మళ్ళీ అందరిని అడుగుతావు ఎందుకు? ఏం అక్కర్లేదు. నువ్వేదో నా గైడెన్స్‌లోనే నువ్వు అలా వెళ్తూ ఉండు. ఇంకెవ్వరిని ఏమి అడగవసరం లేదని చెప్తే, ఇంకప్పటి నుంచి కూడా ఎవ్వరిని ఏమి అడగననమాట ఈ రోజు కూడా. అలాగే నవ్వడం కూడా చాలా తక్కువ. మాట్లాడడం కూడా చాలా తక్కువ. కాకపోతే క్లాసులు చెప్పమంటే చెప్తాను గానీ, ఒకరితోని కూడా పెద్ద మాట్లాడను. అనుకుంటారు. అప్పటికి పొగరు, ఇప్పుడు పొగరు అలాగే ఉంది అనుకుంటారు గానీ, అనుకోకున్నా ఎవరనుకుంటే అలా పోతారనేసి. అంటే దేనివల్లంటే మనం ఏమాత్రం నెగెటివ్‌గా మాట్లాడినా మన ఎనర్జీ వేస్ట్ అయిపోవడం తప్పించి మనకేం ఉండదనమాట. అంటే ఒక స్టేజ్‌లో వచ్చిన తర్వాత మనిషి ఎంత జాగ్రత్తగా ఉండాలి. అంటే మన ఎనర్జీని ఎలా కాపాడుకోవాలి అనేసి పత్రిక చెప్పేవారనమాట. ఏ రకాలుగా మనకి ఎనర్జీ వస్తది. ఏ రకాలుగా ఇది వస్తది. ఏ రకాలుగా పోతదని. మనం ధ్యానం చేస్తే వస్తది శక్తి. అంటే జ్ఞానం వలన వస్తది. అలాగే ఆచరణ వలన వస్తది. అవంతాగా మన కర్మలు ఇవన్నీ కూడా మన కర్మలు ఎలా దగ్ధమవుతాయని. ధ్యానం వల్ల కర్మలు దగ్గుతాం. జ్ఞానం వలన వస్తాయి. ఆచరణ వలన కర్మలు దగ్ధమవుతాయి. సో, అలాగే మనం దేంటంటే కృతజ్ఞత. కృతజ్ఞత చెప్పడం వల్ల, క్షమాపణ చెప్పడం వల్ల సో, ఇన్ని రకాలుగా మనకి కర్మలు దగ్ధమవుతాయన్నమాట. ఆ కర్మలు దగ్ధం అయ్యేటప్పుడు దీనికి అపోజిట్‌గా మనం ఉన్నామనుకోండి. అంటే మన వచ్చిన ధ్యానం వచ్చింది, జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానాన్ని మళ్ళీ మనం వెనక్కి తోసుకొని వెళ్ళిపోతుంటే మళ్ళీ మన కర్మలు మళ్ళీ మనకి యాడ్ అవుతూ ఉంటాయి. అందుకని దీన్నే అంటారు. ఏంటంటారు? పోకిడి మెట్లు అంటారు కదా! ఇప్పుడు నూతికి పాకుడు మెట్లు ఉన్నాయనుకోండి. మన కాలు సరిగ్గా గుచ్చబెట్టలేదనుకోండి. ఏమవుతది? వెంటనే పడతాం. అలా కాకుండా మనం ఈ ఆధ్యాత్మికతలో ఉన్నామంటే, కాళ్ళు ఎంత జాగ్రత్తగా, అంత గట్టిగా పట్టుకొని ఎక్కినట్టు ఎక్కాలనమాట. లేకపోతే మళ్ళీ వెనక్కి అలా కింద పడిపోతామనమాట. అంత జాగ్రత్తగా వేసుకోవాలనమాట. ఆధ్యాత్మికతలో ఇట్లనే. అసలు ఆధ్యాత్మికత అంటేనే అది. అది ఆత్మ కథ. అది అంటే మన ఇప్పుడు ఆది కాదు. ఆది అంటే ముందు. ఆది అంటే మన జన్మ కన్నా ముందనమాట. మన జన్మ కన్నా ముందు ఆత్మ కథ. మన ఆత్మ కథ అనమాట. అంటే మనం ఎక్కడున్నామో, ఏం చేసాము, ఎలా ఉన్నాము, ఇక్కడికెందుకొచ్చాము. సో, అదంతా తెలుసుకోవడం ఆధ్యాత్మికత అనమాట. ఈ ఆధ్యాత్మికతలో ఇది ఎక్స్‌పీరియన్స్ కాదు సబ్జెక్ట్ చెప్పేస్తున్నాను. ఇది ఆధ్యాత్మికతలో మనకి ఏటేటుంటాయి 4 సబ్జెక్టులుంటాయి. ధ్యానం ఉంటది. విజ్ఞాన ప్రకాశం ఉంటది. అంటే ఎన్‌లైటన్‌మెంట్. తర్వాత ఏంటి అవేర్‌నెస్ అంటే నిత్య జాగ్రత్త అంటారు కదా! అవేర్‌నెస్ ఉంటది. లాస్ట్ మనకి మనోశక్తి. మన మెంటల్ పవర్, మైండ్ పవర్. సో, ఈ 4ని కూడా మనం బేస్ చేసుకొని మనం ఆలోచించుకుంటూ ఉంటే మటుకు ప్రతీది అంటే ఎక్కడ మనకి ఎనర్జీ వేస్ట్ అవుతుంది, ఎక్కడ మనకి ఎనర్జీ వస్తుంది. సో, అవన్నీ మనకి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ధ్యానం చేస్తే వస్తది. పిల్లలతో ఆడుతుంటే ఎనర్జీ వస్తది. అలాగే పౌర్ణమి రోజుల్లో వస్తది. అమావాస్య రోజుల్లో వస్తది. అలాగే మన పూజలు పునస్కారాలు చేస్తాం గదా! ఏకాదశి, ద్వాదశి తిథి అలాంటి తిథుల్లో మనకి ఎనర్జీ వస్తది. సో, అలాంటి ఎనర్జీస్ వచ్చిన రోజుల్లోనే మనం ఎనర్జీని బాగా కాపాడుకోవాలి. సర్లే అయితే ఈరోజు మాఘ పౌర్ణమి అని మాఘ స్నానాలు చేసేయడం అది కాదనమాట. చెయ్యొచ్చు. అది కొంతవరకు నదీ స్నానాల్లో కూడా ఎనర్జీ ఉంటది. అలాగని అందరితో కలిసెళ్ళిపోయి చేసేసి ఆళ్ళతో కబుర్లాడుకొని వస్తే మన ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోద్ది. వాళ్ళందరూ పూర్తి ప్రాపంచిక మనుషులు. మనమంతా ఆధ్యాత్మికంగా ఉన్నాం కాబట్టి వీళ్ళతో చేస్తే పర్వాలేదనమాట. సో, అలాగా ఎనర్జీ ఎక్కడ వేస్ట్ అవుతదో మనం చూసుకోవాలి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అదే స్వాధ్యాయం అంటే స్వాధ్యాయం అన్న అదే అన్నమాట. స్వాధ్యాయం అంటే ఆత్మకు సంబంధించిన బుక్స్ చదవడం. అధ్యయనం అంటే మనల్ని మనం చెక్ చేసుకోవడం. నిన్న ఎలా ఉన్నాను? 40 డేస్ ధ్యానం చేసిన తర్వాత నాలో మార్పు ఎలా వచ్చింది? నాలో ఎంత మార్పొచ్చింది? అప్పటికిప్పటికి తేడా ఏంటొచ్చింది? అనేసి మనల్ని మనం చెక్ చేసుకోవాలన్నమాట.
మనలో మార్పు అవతలోళ్ళు గుర్తిస్తారు. మనం గుర్తించం గానీ, అవతలోళ్ళు మటుకు ఈజీగా గుర్తిస్తారనమాట. అంతకుముందు ఇలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా ఉన్నావు అనేసి ఈజీగా గుర్తిస్తారు. కాకపోతే అవునా! నేను ఇలా ఉన్నానా అనేసి మనం అనుకోకుండా, మనల్ని మనం ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకోవాలనమాట. సెల్ఫ్ అంటే అదనమాట సెల్ఫ్ అంటే. సెల్ఫ్ అంటే స్పిరిచ్యువల్ ఎనర్జీ లైట్ ఫార్మ్. మన స్పిరిచ్యువల్ ఎనర్జీ ఎలా ఉంటది? లైట్ కాంతి రూపంలో ఉంటది తెలుసు కదా! ఆ కాంతి రూపంలోనే ఉంటది. మనం మామూలుగా మనం శ్వాసిస్తాం. మనం శ్వాస తీసుకున్నప్పుడు ఏంటుంటది? ఫస్ట్ గాలి ఉంటది. గాలి లోపలికెళ్ళిన తర్వాత వాయువు కింద మారుతది. ఆ వాయువు ఏంటి? శక్తి కింద మారుతది. శక్తి ప్రేమ కింద మారుతది. ప్రేమ ఆనందం కింద మారుతది. ఆనందం అంతా ఏంటవుతది? నెక్స్ట్ కాంతి కింద మారుతదనమాట. అందుకే మనం అందరం కూడా కాంతి స్వరూపం అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏదో మన కాంతి అనగానే ఏదో కాదు. మనం ఇప్పుడు చూడండి సినిమాలు చూస్తాం. దేవుడి సినిమాలు చూస్తాం. దేవుడి సినిమాల్లో చూస్తున్నప్పుడు ఒక లైట్ ఎళ్ళిపోయి లోపల అలా దేవుడిలో కలిసిపోద్ది చూసారా? ఆ కాంతే మనలో ఉన్న కాంతి అనమాట. జీవకాంతి అంటారన్నమాట దాన్ని. ఆ జీవకాంతిని మనం ఇంప్రూవ్ చేసుకుంటే మనలో స్పిరిచ్యువల్ గ్రోత్ వస్తది. స్పిరిచ్యువల్ గ్లో కూడా పెరుగుతదన్నమాట ఫేస్‌లోని. అందుకే మెడిటేషన్ చేసినోళ్ళు ఫెయిర్ అండ్ లవ్లీలు అలాంటియి ఏం రాయవసరం లేదు. చక్కగా ఏజ్ లిమిట్ కూడా ఆళ్ళకి తగ్గిపోద్దనమాట ఏజ్. ఇప్పుడే మన పత్రిక స్పీచ్ విన్నాం గదా! అందులో కూడా ఉన్నదనమాట పాయింట్. అంతే కదా! చెప్పారు గదా! సో, అలాగా ఏదైనా సరే స్పిరిచ్యువాలిటీ వల్ల మనం ఏవైనా తెచ్చుకోవచ్చు. ఇక్కడొక చిన్న ఇన్సిడెంట్ కాదు, చిన్న కథ చెప్తాను. సాయిబాబా అంటే పుట్టపర్తి సాయిబాబా. పుట్టపర్తి సాయిబాబా స్కూల్‌లోని పిల్లలందరికిని ఒక బాబున్నాడంట. ఒక స్టూడెంట్. ఆ స్టూడెంట్ ఓ రోజు బాబాయ్ గారి దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చాడంట. ఏడ్చుకుంటూ వస్తే బాబా గారు అడిగారంట. హ్మ్. ఏడుస్తండి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏమీ చెప్పలేదంట. చెప్పలేకపోతే హ్మ్. ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏమి చెప్పకపోతే అప్పుడు బాబా అడిగారంట. ఇలాగా ఏంటి వాట్ ఈస్ మెంట్ బై ఏబీసీ అని అడిగారు. అంటే ఏబీసీ అంటే మీనింగ్ ఏంటి? అర్థం ఏంటి అని. అడిగితే ఆ బాబు ఏం చెప్పలేదంట. ఇంకా చెప్పకుండా ఏడ్చుకునే కూర్చున్నాడంట. ఓ రోజు అయిపోయింది. రెండో రోజు వచ్చాడంట. రెండో రోజు ఏడ్చుకునే ఉన్నాడు. మళ్ళీ అడిగారంట. వాట్ ఈస్ మెంట్ బై ఏబీసీ అనేసి. అప్పుడు ఏం చెప్పలేదు. మళ్ళీ మూడో రోజు వచ్చాడంట. మూడో రోజు కూడా వాట్ ఈస్ మెంట్ బై ఏబీసీ అని అడిగారు. అడిగితే అప్పుడు చెప్పలేదంట. అప్పుడు బాబా గారు ఆ అబ్బాయిని కూర్చోబెట్టి ఫస్ట్ రోజు అడిగినాటికి వాట్ ఈస్ మెంట్ బై ఏబీసీ అంటే ఆ అబ్బాయి చెప్పలేదంట. అప్పుడు బాబా గారు చెప్పారంట. అంటే అవాయిడ్ బ్యాడ్ ఏంటి ఏబీసీ బీ చీర్‌ఫుల్ అనేసి. ఆల్‌వేస్ బీ చీర్‌ఫుల్ అని చెప్పారు. రెండో ఏబీసీకి ఏం చెప్పారు? ఆల్‌వేస్ బీ కేర్‌ఫుల్ అని చెప్పారు. మూడోవికి అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అని చెప్పారు. ఈ అబ్బాయి ఏంటి చెడు స్నేహాల వల్లే కదా! ఆ అబ్బాయి సూట్‌కేస్‌లో డబ్బులు తీయడం అది జరిగిపోయింది. అందుకనేసి పిల్లలు ఎప్పుడు కూడా ఇలా హాస్టల్స్‌లో అది ఉన్నప్పుడు దొంగతనాలు చేయడం కూడా చేస్తా ఉంటారు. అందుకని నువ్వు బ్యాడ్ కంపెనీ అలాంటి జోలికి వెళ్ళకూడదు అని చెప్పారనమాట కథ. ఇదనమాట కథ. ఓకే అండి. చాలండి. అయితే ఇప్పుడు చూడండి ధ్యాన వాక్యాలు అంటే మన ధ్యానంలో కూర్చున్న తర్వాత మనకి ఎన్నెన్నో టర్మ్స్ వచ్చేస్తుంటాయి. మనకు తెలియకుండానే టర్మ్స్ ఒస్తాయి. పత్రిగారి అవును సార్. ఇప్పుడు పత్రిగారి ఏంటి మనం భగవద్గీత తీసుకోనియండి, పత్రిగారి బుక్స్ తీసుకోండి ఏవైనా మాకు టర్మ్స్ ఒస్తాయి. ఆ టర్మ్స్‌కి మీనింగ్ తెలుసుకుందాం ఇప్పుడు కొంచెం కొంచెం. ఆ టర్మ్స్‌కి మీనింగ్ అంటే ఇప్పుడు ఏ అంటే మనకు తెలుసు ఆనాపానసతి. బి అంటే డెప్త్. సి అంటే కాన్షియస్‌నెస్. డి అంటే డేర్‌నెస్. ఈ అంటే ఎన్‌లైటన్‌మెంట్. ఎఫ్ అంటే ఫర్‌గివ్‌నెస్. సో, ఇలా అన్నమాట. అవన్నీ ఇంగ్లీష్‌లోని. కాకపోతే మీకు తెలుగులో చెప్తానిప్పుడండిని. ఫస్ట్‌లోని చూడండి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అంటే ఏంటంటే మనకున్నది మనకొకటే సత్యం. సత్యం ఒకటే. ఏకం సత్. విప్రా బహుధా వదంతి. విప్ర అంటే పెద్దలు. పెద్దలంటే మన బ్రాహ్మణ్స్ అనుకోవచ్చు. కాకపోతే నాలెడ్జ్ బాగా ఉన్నవాళ్ళు. విప్ర అంటే విప్రులంటే నాలెడ్జ్ బాగా ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు? ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అంటే 10 మంది 10 రకాలుగా చెప్పారు. పెద్దలు చాలా మంది చెప్పారు. దేవుడు ఒక్కడే అని కొందరు చెప్తారు. లేదు 10 మంది దేవుళ్ళున్నారు. ఇంకోళ్ళు చెప్తారు. ఇంకో మతంలో ఇంకోలా చెప్తారు. సో, ఏ రకంగా చూసినా ఏకం సత్. ఆ సత్యం ఏంటి? ఆత్మే సత్యం. ఆత్మ సత్యం ఎప్పుడూను కూడా.
ఆ సత్యం ఉన్నది ఒకటే సత్యం. ఇదేంటి ఆ సత్యము? ఆత్మ సత్యము అనేసి అనమాట. అది ఒక టర్మ్ అనమాట. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఇది. రెండి రెండోది ఏంటంటే మనం ధ్యానం గురించి ఇంకేం కాదు. ధ్యానం గురించి. ధ్యానం గురించి చెప్పుకోవాలంటే దాంట్లో మీనింగ్స్ మారుతూ ఉంటాయి. ధ్యానం అంటే ముందు మనకు చెప్పేస్తారు శ్వాస మీద ధ్యాస అనేసి. శ్వాస మీద ధ్యాస అని చెప్పేస్తారు. తర్వాత ధ్యానం అంటే ఇంకా మనం ధ్యానం టైం పెంచి కొలిది దాని తాలూకు మీనింగ్స్ మారుతది. అప్పుడు ధీ ప్లస్ యానం అవుతది. ధ్యానం అంటే ధీ ప్లస్ యానం అవుతది. ధీ అంటే ఇక్కడ ఏంటంటే సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం తాలూకా సముదాయాన్ని ఏంటి ధ్యానం అంటారు. దాని సూక్ష్మ శరీర సముదాయాలంతటిని కలిపి ధీ అంటారనమాట. దాంతో కలిపి ఉన్న దాంతో చేసే ప్రయాణాన్ని మనం ధ్యానం అని చెప్తాం. అదో రకంగా మీనింగ్. అంటే మన టైం పెంచే కొలది అది సంవత్సరం అవనియండి, కొంతమందికి 3 నెలల్లోనే వస్తది. కొంతమందికి ఎంత చేసినా రాదు. ఎందుకంటే మన మైండ్ సెట్‌ని బట్టి ఉంటది ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం కొంచెం బిజీగా అటు ఇటు తిరిగి లేకపోతే మంచి ఫుడ్ తీసుకొని, మంచి పార్టీలకెళ్ళొచ్చి, మంచి నాన్ వెజ్ తినేసొచ్చి అలా చేసి మనం ప్రాక్టీస్ చేసాం అనుకోండి. ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి. మనకేమి రాదు. ఎనర్జీ అసలు ఫ్లో అనే అవ్వదు. ఎక్కడి నుంచి అక్కడికి అలా పోతానే ఉంటది ఎనర్జీ. కాపోతే మనం ధ్యానం చేసినప్పుడు ఫస్ట్‌లో ఎంత జాగ్రత్తగా చేసుకుంటే మనకి అంతలా ఉంటది. అంటే ఫస్ట్‌లో చాలా గదిని చీకటిగా చేసుకొని చేయమని చెప్తారు కదా! సో, అలా గదిని చీకటిగా చేసుకొని మనం అగరొత్తులు ఎలిగించుకొని అవంతా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఇంకేం అక్కర్లేదు. ఎక్కడ కూర్చున్నా ధ్యానం కుదిరిపోద్ది. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నా ధ్యానం కుదిరిపోద్ది. సో, ఈ ధ్యానాన్ని మనం పట్టుకోవాలి. ధ్యానాన్ని మనం పట్టుకుంటే కొన్నాళ్ళు మనం పట్టుకున్నాం అనుకోండి, తర్వాత ఆటోమేటిక్‌గా ధ్యానం మనల్ని పట్టుకుంటదనమాట. నిజంగా ధ్యానం అన్నది నష్టం లేని వ్యాపారం. ఎందుకంటే, మనం ఏ బిజినెస్ చేసినా నష్టం అన్నదుంటది. అలాగే దీనికి కూడా పెట్టుబడి పెట్టాలి. మన టైం పెట్టుబడి పెట్టాలి కదా! టైం పెట్టుబడి పెడితే అప్పటి వరకు ఇంకా నష్టం అన్నది ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఎలా చేసినా లాభమే వస్తది. మనం హాఫ్ ఎన్ అవర్ ధ్యానం చేసినా అందులో కనీసం ఒక 5 మినిట్స్ అయినా మనకు కుదురుతది. అందుకనేసి నష్టం అన్నది ఏమీ లేకుండా ఉంటది. ఇది ఏ వ్యాపారం మిగతా బిజినెస్ ఎప్పుడైనా నష్టం వస్తది. అలాగే ఇంకోటేంటంటే ఇందులోని మనం ఏంటంటారు ఏటీఎం. ధ్యానాన్ని మనం ఏటీఎం అంటాం. అంటే ఏంటి? ఎనీ టైమ్ మెడిటేషన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనం ఇక్కడే చేయాలి, అక్కడే చేయాలని కాదు. ఫస్ట్‌లో మనకి ప్రాక్టీస్ పోకుండా ఉండడానికి ఒకే టైంలో కూర్చోవాలి, ఒకే దగ్గర కూర్చోవాలి. అలా 40 డేస్ కంటిన్యూయస్‌గా చేయాలని చెప్తాం. ఆ 40 డేస్ అయిపోయిన తర్వాత మనకి ఎక్కడైనా వచ్చేస్తది ఏటీఎం. ఎనీ టైమ్ మెడిటేషన్ ఎక్కడైనా చేసుకోవచ్చు. అలాగే ఏపీఎం ఎనీ ప్లేస్ మెడిటేషన్. ఇది కూడా ఎక్కడైనా చేసుకోవచ్చు. ఏ టైంలో అయినా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. అలాగే ఏఎస్ఎం అంటే ఎనీ సిట్యుయేషన్ ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మెడిటేషన్ చేసుకోవాలి. ఈరోజు నాకు మనసు బాలేదు. అస్సలు ఏం చేయలేను. అసలు కూర్చోనే లేను. నేను కూర్చోను అనుకుంటారు చాలామంది. ఆళ్ళు పడుకొని చేసుకోవచ్చు. దానికి ఏదైనా వి షుడ్ టేక్ ఎ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఒక పార్ట్ అన్నది చేసుకోవాలి ఈ మెడిటేషన్. ఉదయం లేసిన వెంటనే మనం బ్రష్ చేస్తున్నాం, కాఫీ తాగుతున్నాం. సో, ఇవన్నీ ఎలా చేస్తున్నామో, ఈ మెడిటేషన్ అన్నది కూడా అలాగే చేసుకుంటూ ఉండాలి అని పత్రిక చెప్పడం కాదు. అది పత్రిక మనం అందులోకి ఒక్కసారి ఎళ్ళిన తర్వాత, 40 డేస్ మనకి చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మన జీవితంలో ఒక పార్ట్ అయిపోద్ది. మెడిటేషన్ అన్నది మన జీవితంలో పార్ట్ అయిపోద్దనమాట. సో, ఈ రకంగా మెడిటేషన్ చేసుకుంటూ ఉండాలి. సో, ఈ మెడిటేషన్‌లోని ధ్యానం అయిపోయింది. స్వాధ్యాయం నెక్స్ట్. స్వాధ్యాయం అంటే ఈ ఆత్మకు సంబంధించిన బుక్సే చదవాలి. అంటే ఇంకో బుక్స్ చదవద్దని కాదు. అవే చదవాలి. అవి ఎక్కువ చదవాలి. మనం మనం చెక్ చేసుకుంటాం. అలాగే అధ్యయనం. స్వాధ్యాయం వేరు, అధ్యయనం వేరు. అధ్యయనం అంటే మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నేను 40 డేస్ ధ్యానం చేశాను. అసలు నాలో మార్పేమైనా వచ్చిందా లేదా? సో, అలాగ మనల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సజ్జన సాంగత్యం. నెక్స్ట్ సజ్జన సాంగత్యం. జన సాంగత్యం. అంటే ఎల్లప్పుడూ కూడా ఎవరితో జనాలతో సాంగత్యం చేయాలి. ఏ జనాలు సత్యం తెలిసిన మనుషులతోనే సాంగత్యం చేయాలి. మనం నిజంగా చెప్పాలంటే పిఎస్ఎస్ఎంలో బోలెడుమందుంటారు కదా! ఆళ్ళందరూ ఫ్రెండ్‌షిప్ ఆళ్ళందరితో ఫ్రెండ్లీగానే ఉండాలి. నేను ఈళ్ళు బాగున్నారా? ఈళ్ళతోనే ఉంటాను. ఈళ్ళు బాగున్నారు ఈళ్ళతోనే ఉంటానని కాదు. అందరితోని కూడా ఫ్రెండ్లీగానే ఉండాలి. అలాగని
అటాచ్‌మెంట్ ఉండదు, డిటాచ్‌మెంట్ ఉండకూడదనమాట. అదే పత్రి గారు చెప్తారు కదా! నాన్ వయలెన్స్, నాన్ కిల్లింగ్, మిడిల్ పాత్, మెడిటేషన్, ఆల్రెడీ నాన్ ఇంటర్ఫియరెన్స్. ఈ 5 చెప్తారు. నాన్ వయలెన్స్ అంటే ఏంటి? అహింస. ఎవ్వరిని కూడా ఏమీ అనకూడదు. హింస పెట్టకూడదు. అహింస. నాన్ కిల్లింగ్ అంటే శాకాహారం. ఏ జంతువుల్ని చంపకూడదు. మన వల్ల ఎవరు బాధపడకూడదు. అది శాకాహారం. నాన్ ఇంటర్ఫియరెన్స్. ఇంటర్ఫియరెన్స్ మధ్యలో దూరిపోవడం. ఇద్దరు మాట్లాడుకుంటారు. మధ్యలో మాట్లాడుతా ఎళ్ళిపోయి మనకేదో తెలిసినట్టు. సో, ఎందుకు ఆళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు మనకనవసరం. సో, అలా ఉండాలన్నమాట. అలాగా ఆహ్, మిడిల్ పాత్ ప్రతీది కూడా మధ్య మార్గం. మధ్య మార్గం అంటే ఎక్కువ ఇప్పుడు తిండుంది. ఆ తిండి ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు. మనకెంత కావాలంటే అంతే తినాలి. చూడండి కొంతమంది ఫంక్షన్స్‌లో ఫుడ్ ఎంత వేస్ట్ చేస్తారో. సో, అలా కాకుండా మనకెంత కావాలంటే అంతే, అంతే తినాలన్నమాట. అలాగే మెడిటేషన్. మెడిటేషన్ అన్నది కంపల్సరీగా చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఉదయం, సాయంత్రం, ఉదయం, సాయంత్రం. ఎవరి వయసు ఎంతుందో 2 నిమిషాలు. సో, ఈ రకంగా మెడిటేషన్ చేసుకుంటూ ఉండాలి. మెడిటేషన్ అన్నది మన జీవితంలో అంటూ ఉంటే మటుకు ఇంకా ఏ ప్రాబ్లమ్ ఉండదు. నేనెప్పుడు కూడా అనుకుంటాను. చదువుకునే వయసులో నాకు మెడిటేషన్ ఎవరు చెప్పలేదనేసి. కాకపోతే చెప్పినా కూడా అంటే మనకి ధ్యానానికిని, తపస్సుకి చాలా తేడా కదా! ఏదో పురాణాలు చదువుకున్న ఆ బుక్స్ అందులోనే తపస్సు, తపస్సు అని వస్తది కానీ ఇలా ధ్యానం చెయ్యాలి, ధ్యానం ఇంత ఈజీగా చెప్పిన వారు మటుకు మనకి పత్రి సారే చెప్పారన్నమాట. అంత ఈజీగా చెయ్యొచ్చు ధ్యానం అనేసి. అందుకే ఇప్పుడు ప్రతి ఒళ్ళు కూడా ధ్యానాన్ని పట్టుకున్నారన్నమాట. సరే ఎవరైనా దొంగిలించొచ్చు. కాపోతే ధ్యానం అంటే ఏదైనా సరే చదువు అన్నది మన దగ్గర ఉంటే మటుకు అది ఎవ్వరు ఏమి చేయలేరు. ఇంకా చదువుని ఇంకా ఎవరైనా దొంగతనం చేయాలంటే మనల్ని బలవంతం పెట్టని చెప్పించుకుంటారు. ఈ ధ్యానం ఓకే. అన్నది ప్రాక్టికల్ నాలెడ్జ్ కాబట్టి ఎవరి దాళ్ళే పొందాలి. ఇప్పుడు చదువున్నారనుకోండి గబగబా ఆళ్ళని ఏంటి భయపెట్టైనా సరే, ఇది నాకు చెప్పు, నువ్వు ఇది నాకు చెప్పు, ఈ క్వెషన్ నీకు ఆన్సర్ చెప్పు అని బలవంతానే చెప్పించేస్తారు. కాకపోతే ధ్యానం అలా చేయించలేరు కదా! బలవంతాన అలా చేయించలేరనమాట. సో, ఆయన చెప్పింది చాలా కరెక్ట్. ధ్యానం అన్నది ఎవ్వరు ఏమి చేయలేరు. పట్టలేని విద్య. ఎవరు ఏం చెరపలేని విద్య అనమాట ధ్యాన విద్య. ఇలా ఏ క్లాస్‌కెళ్ళిన ఇదే చెప్తారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. మీరే రోల్ మోడల్ అనేసి. ఏ క్లాస్‌కెళ్ళిన ఇదే చెప్తారు. అంటే సో, ఇది పత్రిక చెప్పిందనమాట. పత్రి ఓకే గారు మేడం. చెప్పిన మెసేజ్ నీ స్టోరీ అందరికి తెలియాలి. నీది చాలా చిన్నదే ఇదేం కాదు. ఇక్కడ ఇన్సిడెంట్ చెప్పానో లేదో మీకు. ఆహ్, పత్రి గారు చెప్పాను. "ఏటి సార్ ఇన్నాళ్ళైనా నాకింకా ఏం తగ్గట్లేదు. ఏదో కొంచెం కొంచెం రికవర్ అవుతుంది గానీ కంప్లీట్‌గా రికవర్ అవ్వట్లేదని" అడిగితే ఆయన చెప్పారనమాట. "నీ బాడీ ఏంటి ఖైమా కొట్టినట్టు కొట్టేసారు మొత్తం అంతా కూడాను. ఒకటా రెండే కాదు చాలా ఉన్నాయి. ఏ కర్మలన్నీ బాగా ఇదవ్వాలి. అందుకని టైం పడతది. కాకపోతే నువ్వు ఈ జన్మలో మటుకు ఇంకేమి చెయ్యవసరం లేదు. అమ్మో! నీకు బంధాలున్నాయి, బంధుత్వాలున్నాయి అనేసి నువ్వేం ఫీల్ అవ్వసరం లేదు." ఇప్పుడు నేను అనుకుంటాను. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి నాకు. ఒక బాబు అని చెప్పాను కదా! ఆ బాబుకి నా హెల్త్ బాగోకపోవడం వల్ల ఏంటి 20 ఇయర్స్‌కి మ్యారేజ్ చేసేసారు బాబుకి. మా అత్తగారు. ఆళ్ళ సైడోళ్ళు చేసేసారనమాట. చేస్తే ఆ బాబు ఇంకా నాకు చిన్నప్పటి నుంచి నా దగ్గర రాలేదు. మా పక్కనే చూడండి అన్నీ తెలిసినోడు అమాసనాడు సచ్చాడు ఏమి తెలియనివాడు ఏకాసనాడు పోయాడు అంటారు. సామెత అది. అలాగ అన్నీ తెలుసు నాకు. చదువుకున్నప్పుడేటి ప్రతీదీ తెలుసు. మాస్టర్ గారి అమ్మాయిని అన్నీ అంతా ఓకే మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.